మీకు తెలియదని చెప్పి నేను తర్వాత ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మాకు తెలియదు, నీకు తెలుసా? ఇప్పుడు ఇవన్నీ మరి నువ్వు ఎందుకు అంటున్నావు? దానికి లేని బాధ నీకెందుకు? మరి దీనికి ఏం చెప్పినావు అంటే దేవుడా, అందరు కుటుంబం అంతా ఒకటే తయారైంది. అవన్నీ మాకు తెలిసే కదా, నేను మాట్లాడుకుంటా కదా, మనకు అంత నొప్పి నీకెందుకు? మరి తర్వాత నేనున్నా నా విషయంలో అట్లా అంటారు. కానీ మొన్న చెప్పిన కదా అత్తమ్మ వాళ్ళతో టాపిక్ గురించి మాట్లాడతా అని చెప్పి, కానీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో లేకుండే. ఒకసారి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడే ముందు మీకు యూట్యూబ్లో అడుగుదామని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టిండే, నవ్యక్క మెడిసిన్స్ వాడితే మంచిదా కాదా అని చెప్పి. దానికైతే దాదాపు ఒక 2000 మంది వరకు లైక్ కొట్టిరు, అంటే ఓటింగ్ చేసిండే మెడిసిన్స్ వాడితేనే మంచిదని చెప్పి. నేను కూడా అదే అంటున్నా, టాబ్లెట్స్ వాడితేనే మంచిదని చెప్పి. అనుకోవచ్చు, మీరందరూ అనుకోవచ్చు, కొంతమంది నీకేం అవసరం అని చెప్పి అనుకోవచ్చు. కానీ నాకనే కాదు, ప్రెగ్నెంట్ అయిన ఉమెన్కైనా లేదా ప్లానింగ్ చేస్తున్న ఉమెన్స్కైనా ఈ టాబ్లెట్స్ గురించి కొంచెమైనా ఐడియా ఉండాలి. ఈరోజు అయితే అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, అంటే వాళ్ళకి ఈరోజు వీలు ఉంది మాట్లాడడానికి. అందుకని ఇప్పుడు నేను వెళ్ళి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడతా, ఓకేనా? అత్తమ్మ, అత్తమ్మ, ఎందుకు అత్తమ్మ నవ్యకకి టాబ్లెట్స్ వాడనిస్తలేరు? అవి ఫస్ట్ 3 monthsకి వేసుకునేవి ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ ఎందుకు వాడనిస్తలేరు? ఆవిడొద్దు. ఎందుకు అట్లా? నవ్యకు హెల్త్ మంచిగా లేదు కాబట్టి 2-3 కాన్పులు పోయినాయి. 2-3 కాన్పులు పోయినాయి కాబట్టి ఆ పిల్ల గోళ్ళాడితే మంచిది కాదని నేను ఆడనిస్తలేదు. కరెక్టే, కానీ ఇప్పుడు మనం అల్లు మీద అడిగిరు కదా టాబ్లెట్స్ వాడితే మంచిది కాదని చెప్పి. కరెక్ట్గా అంటే దీనికి సంబంధించిన టాబ్లెట్ అని చెప్తే వాడమంటుండే కావచ్చు. అంటే ఆ పిల్లకు వేడి బగ్గు ఉన్నది, వేడి బగ్గు ఉంది కాబట్టి వేడి వల్ల 2-3 కాన్పులు వేయినాయి. అట్లా వేయినాయి కాబట్టి రేపు కూడా రేపు మంచి అవుతుంది, సెట్ అవుతుంది, కడుపులో పిండం మాడిపోతుంది. నవ్యకు గోళీలు మందులు ఎందుకు ఆడిపించలేరు అని అడుగుతుంది. ఎందుకంటే మామయ్య, ఇప్పుడు టాబ్లెట్స్ వల్లనే కదా పిల్లలు మంచిగా పిండం అనేది పెరుగుతుంది. దాని గురించి ఎందుకు వాడనిసలేరో నాకు అర్థం కాలేదు. మొత్తానికి వాడట్లేదు అన్న స్టార్టింగ్ నుంచి. ఇగో నేను కూడా నా 3 కొడుకులకు మందులు గోళ్ళు నేను ఆడలేను, నాకు మంచిగా ఉట్టలేదా? కరెక్టే, ఆ కాలం లేదత్తమ్మ. ఆ కాలంలో అసలు పొల్యూషన్ లేదు, మొత్తము చెడు తిండి లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు అవి లేకుండానే బతకలేరు జనాలు. పొల్యూషన్ ఉంది, మొత్తం హెయిర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. ఫుడ్ సరిగ్గా ఏం లేదు. ఆ కాలంలో మంచిగా ఉన్నారు, 10 మందిని అన్నా అన్నారు. ఇప్పుడు ఆ కాలం వాళ్ళు చూడు ఇప్పుడు గట్టిగా ఉంటారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు అంతెందుకు మేమే ఉన్నాం. గోళీలు మందులు లేకపోతే పిల్లలే పుట్టారా? ఇక మంచిగా పుడతారు మంచిగా పుడతారు, కానీ తర్వాత యాక్టివ్ ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండరే? బలమైన తిండి తిన్న వాళ్ళు ఎందుకు ఉండరు? సేపు ఈ ఫలాలు అవ్వటి ఇవ్వటి మంచి తిండి తింటే మంచిగా పుడతారు అత్తమ్మా. పాతకాలంలో మంచిగా పుట్టిరు, ఎందుకంటే అప్పుడు మంచి అంత నీట్గా ఉంది, ఏది కల్తీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీయే వచ్చింది. నువ్వు టాబ్లెట్స్ వాడకపోతే లోపల ఉన్న పిండంకైనా ఇమ్యూనిటీ, బ్రెయిన్ అది సరిగా పెరగదు. పుట్టిన తర్వాత కొంచెం ఎంతైనా వీకే ఉంటారు, వీక్ ఉన్నా కూడా యాక్టివ్ ఉండరు పిల్లలంతా. అప్పటి కాలం అట్లుందని అనుకుంటున్నావు. అప్పటి కాలం అట్లుందంటే మరి అభినందనకు ఒక్క సూది కానీ ఒక గోలే కానీ ఏది వేపియాలి? అభినందన మంచిగా పుట్టలేదు. అన్ని రోజులు మనకి కావు కదా అత్తమ్మ. ఫస్ట్ మంచిగా అట్లా ఉంది, నేను కూడా మంచిగా పుట్టిన, ఓకే మంచిగా అనిపిస్తుంది. కానీ తర్వాత ఏంటంటే ఊకే కొంచెం జ్వరాలు రావడం గాను ఇదేమన్నా వస్తే ఈ టాబ్లెట్ తగ్గిస్తాయి. కడుపులో ఉన్నప్పుడు నుంచి టాబ్లెట్లు వాడితే తర్వాత ఏమైనా జ్వరం ఎక్కువ వచ్చినా ఇవి కొట్టేస్తాయి అన్నట్టు, అంత ఎక్కువ ఎఫెక్ట్ కానియ్యాయి పిల్లలకి. గోళీలు మందులకే ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఇంకా ఆడే తీరే ఆడాలా? ఎప్పుడు మందులు గోళీ వాడుకుంటా పోతే ఉన్న పిండలు సుఖ కలిగిపోయే పరిస్థితి అవుతుంది, తెలుసా? మీరు అదే క్లియర్గా రాధత్తమ్మకి క్లియర్గా అడగాల్సింది, ఈ టాబ్లెట్ వాడితే మంచిదా లేదని చెప్పి ఒకటి క్లియర్గా అడిగితే చెప్తుండేనేమో. అక్కడ ఏమనుకున్నా అంటే అన్ని టాబ్లెట్లు వాడొద్దేమో అని చెప్పి అన్ని వద్దనే ఒకటే వచ్చింది, వద్దు అనేది వచ్చింది. ఇప్పుడు బుజ్జి ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? డాక్టరు చదివింది కాబట్టి డాక్టర్ టాబ్లెట్ల గురించి, అమ్మాయిల గురించి, ప్రెగ్నెంట్ల గురించి తెలుసు కాబట్టి అత్తమ్మ అక్క గోళీలు ఆడతలేదు, అక్క గోళీలు ఆడితే పాప పుట్టిన పాప మంచిగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు నేననే కాదు మామయ్య, మొన్న పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్లు అదే చేసారు. టాబ్లెట్ వాడితేనే మంచిగా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, పుడతారు మంచిగా పుడతారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. నవ్య పోయిన కాన్పుకు ఏ మందులు ఏ సుదువులు లేకుండా పండ్లు ఫలాలు తిని మంచిగా కాపాడింది కాబట్టి
ఇప్పుడు సుఖం ఆ పండ్లు అరటి పండ్లు సేపులు అంగూర్లో బలమైన తిండి తిని మంచిగా కానీ హాస్పిటల్కి పోకు నీకు వేడి బగ్గు ఉంది మంచిగా సెడ్ అయ్యే పోకని చెప్పిన. ఇప్పుడు నవ్యకోళ్ళ పెళ్ళి 4 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాలు అయింది. అందులో ఎన్ని అబోషన్లు అయినాయి? 3 దాకా పోయినాయి. 3 అయినాయి. వాళ్ళిద్దరు పెళ్ళి ఏంటి? మేనరికం అనేది. మేనరికం అయినప్పుడు పిల్లలు అట్లనే పుడతారు. స్టార్టింగ్ అబోషన్లో అట్లా పుట్టారు. మేనరికలు మస్తు చేసుకున్నారు. మా బావ మా అక్క చేసుకోలేరు. అందమైన పిల్లలు పుట్టలేరు. అట్లా అయితే అనుకోవద్దు. ఇప్పుడు చెప్పలేము అత్తమ్మ, కొంతమందికి ఇట్లా అవుతుంది, కొంతమందికి అట్లా అవుతుంది. అట్లా అయిన వాళ్ళకి మంచిదే. ఇప్పుడు మా ఇంటి పక్కల్లో కొళ్ళు ఉన్నారు. వాళ్ళు మేనరికం కాదు, పుట్టిన పిల్లలంతా అట్నే పుడుతురు. గట్ల ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఫస్ట్ దానికి పోయినప్పుడు కూడా మేనరికం అని చెప్పి దాని లిస్ట్ లో రాసిరు. నేను చూసిన పేపర్ మేనరికం అని రాసిరు. మేనరికం ఉన్నా కాకున్నా పుట్టే పిల్లలు ఎట్లయినా పుడతారు. ఏ ఫుడ్ వల్లనో దేని వల్లనో ఇప్పుడు చెప్పిందా? ఇప్పుడు ఇవన్నీ మరి నువ్వు ఎందుకు అంటున్నావు? దానికి లేని బాధ నీకెందుకు మరి? ఇవన్నీ నీకు అవసరమా? దానికి లేని బాధ నీకెందుకు? ఈడియోలు పెట్టుకుంటే నన్ను భరణం చేయాలని చూస్తున్నావా? అందరికి తెలిసి నన్ను తిట్టాలని చూస్తున్నావా? మరి దానికి లేని బాధ నీకెందుకే? నేను ఎట్లా చేయను, దాన్ని ఎట్లా కాపాడుకున్నా, ఎట్లా చేయను? మాకు పెద్దలకు అన్నీ కూరితే నవి యొక్క గోళ్ళు ఆడతలేదా? అదే మొన్న ఈడియోలు అట్లనే చెప్పినావు, ఇప్పుడు వచ్చి ఈడియో పెట్టి అట్లనే చెప్తున్నావు. ఎందుకు బాధన చెప్తాను చెప్తున్నావా? అత్తమ్మ మీకు తెలియదు అని చెప్పి నేను తర్వాత ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మాకు తెలియదు, నీకు తెలుసా? ఇప్పుడు మీరు అల్లు మీద అడిగిరు, క్లియర్గా అడగండి అంటున్నా. అడగండి, ఈ టాబ్లెట్ అని చెప్పి పేరు తీసి అడగండి అంటున్నా. దాన్ని ఇటు పిలుపు. మరి దానికి లేని బాధ దీనికి ఎందుకో ఖయం పెట్టుకుంటాను చూస్తుందో, మరి ఏం చేస్తాను చూస్తుందో, ఈడియోలు పెడుతుంది. మరి నన్ను బాధనే చేసి అందరితో తిట్టిపిస్తాను చూస్తుంది. మంచిదాని కోసం పోతే ఎప్పుడు చెడే అవుతారు అత్తమ్మ. దానికి వేడి బగ్గు ఉంది, అది ఆరోగ్యంగా లేదు. మొఖాన్ని కురుపులే, కడుపులో నొప్పి, ప్రతి ఒక్కటి. అత్తమ్మ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 నెలల్లో ఎట్లయినా వామిటింగ్స్ అయితే, చక్కర వస్తుంది, అన్నీ అవుతాయి. తినే టాబ్లెట్ల వల్లనే అట్లా అవుతుందంటే అది తప్పు. మీరు కరెక్ట్గా అడిగేది ఉండే, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అని చెప్పి కరెక్ట్గా అడిగేది ఉండే. టాబ్లెట్ల వల్ల అందరు కొంతమంది పడుతుంది, కొంతమంది పడే టాబ్లెట్ల వల్లనే. ఆ టాబ్లెట్ అనే పేరు తీయకుండా ఈ టాబ్లెట్ మళ్ళీ ఇది 3 నెలలే ఇస్తారంట, మరి ఈ టాబ్లెట్ వాడొచ్చా అని చెప్పి ఆ పేరు అడగొచ్చు కదా. అడుగులు లేదు, దానికి ఏ టాబ్లెట్లు పడతలేవు కాబట్టి నేను ఆపించిన. కొంతమంది పడతాయి కావచ్చు, పడ్డోళ్ళు వేసుకొని దీనికి పడతలేవు. ఆమె ఏ టాబ్లెట్ వాడిందని ఎట్లా తెలుస్తుంది మనకి? ఫస్ట్ ప్రైవేట్లో ఇచ్చిన ఎన్ని టాబ్లెట్లు వాడిరు, గవర్నమెంట్లో ఎవ్వరు అన్ని టాబ్లెట్లు ఇయ్యరు. జస్ట్ 3 నెలల వరకు ఒకటే టాబ్లెట్ ఇస్తారు మామయ్య, ఫోలిక్ యాసిడ్ అని. అది తప్ప ఇంకా ఇయ్యరు. వీళ్ళు ఫస్ట్ టైంలో ఏమో 3 నెలలకే ఎన్ని టాబ్లెట్లు తిన్నారు. వాళ్ళ అమ్మ దోలకపోయి గిన్ని మందులు సూదులు ఆ పిండం 15 రోజులకి ఇది పెరుగుతుంది. మరి ఇప్పుడు మనం చూపిస్తాం కదా, ఆ పిండం వెంటనే మాడిపోయింది. 15 రోజులు 2 నెలలకు బలమైన మందులు అవి వేసేవారు కంటే గింత పిండం గన్ని మందులు వేసిన వాళ్ళు బతుందా? సూదులు అదే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కాబట్టి పుట్ట తర్వాత కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను ఏమంటున్నా, ఒకటే టాబ్లెట్ ఉంటుంది మామయ్య 3 నెలల వరకు. నీకు 100 టాబ్లెట్ కూడా ఇయ్యరు. ఆ ఒక్క టాబ్లెట్ మరి వాడాలా లేదని చెప్పి ఒకసారి అడగండి. వాడమంటే వాడదాం, లేకపోతే వద్దు. అవన్నీ మాకు తెలిసే కదా, నేను మాట్లాడుకుంటా కదా. మనకు అంత నొప్పి నీకెందుకు? 3 నెలలు అయిపోయిన తర్వాత ఏం చేస్తావా? వాడకుండా 3 నెలలు ఉంటేనే నీది నువ్వు చూసుకోయా, మాది మేము చూసుకో. నాది అయినప్పుడు నేను చూసుకుంటా, నాది అయినప్పుడు నేనే మాట్లాడుకుంటా అని. నీకు హాస్పిటల్ దొరకపోతలేరు, నన్ను గోళీలు మందులు అంటలేదు, సూదులు వేపిస్తలేదు అత్తమ్మని చెప్పినావు. నేనేం చెప్పాను? సూదుల గురించి కాదత్తమ్మ, టాబ్లెట్లు మంచిగా వాడితే మంచిది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్రైవేట్లో ఎన్ని టాబ్లెట్ వాడినా కొనవ్యాక, గవర్నమెంట్లో అన్ని ఇయ్యరు. ఒకటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ 3 నెలల వరకే ఇస్తారు. ప్రైవేట్లో వాళ్ళు ఇన్ని ఇచ్చారు కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అయింది. మీరు క్లియర్గా అడిగి ఒక్క టాబ్లెట్ వాడొచ్చా అంటే ఇప్పటి నుంచి అది బలం ఇస్తుంది, పిల్లకైనా తల్లికైనా బలం ఇస్తుంది. బలం ఇచ్చుడు కాదు, మేము ఆడే టైంలో ఆడతాం. మాకు అవన్నీ గుర్తే. ఫస్ట్ మాకు అద్దు, నువ్వు ఎప్పుడు అద్దు మాకు. ఫస్ట్ నుంచి వాడేది నేను, తర్వాత వాడితే ఎట్లా? దీనికి ఏం చెప్పినావు? అడిగేది ఉంటే నేనే అడుగుతా కదా, చాలాకి ఏం చెప్తా. మరి అది ఎందుకు వచ్చా ఉంటుంది? అది కాదు, మనం పట్టించుకుంటా లేము, చెల్లె పట్టించుకుంటుంది అని చెప్పి అక్కకు సపోర్ట్. మొన్న అత్తమ్మకి అడుగుతా అని చెప్పిన, చక్కగా ఉండమని చెప్పినా కదా. చక్కగా ఉండొద్దంటే దేవుడా, అందరు కుటుంబం అంతా ఒకటే తయారైంది. అరే ఒకటి వింటావా? ఇప్పుడు నీ బాధ ఏంది? గోళీలు వేసుకోవాలనా? ఇగో సరే, గోళీలు వేసుకోవాలని అంతే కదా. ఒక నిమిషం వింటావా? చెప్పు. ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఉంటుంది, పోయి అడుగు. అల్లు మీద వేసుకోమంటే వేసుకోండి, లేదు అంటే ఆ ఈడికి ఆపే మ్యాటర్. అదే ఇప్పుడు ఎందుకు ఇట్లా నాకు అర్థమవుతలేదు. ఒకటి నీ మైండ్లో అక్కకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకొని ఇస్తలేరు, మళ్ళీ నాకు ప్రెగ్నెంట్ అయితే వేసుకొని అనే ఒక తాతతో మాట్లాడుతున్నావు. నా టైంలో నేను చూసుకుంటా, ఏదైనా కూడా. ఇప్పుడు ఒకటి వింటావా? ఏంటి? నువ్వు సరే
యూట్యూబ్లో ఒకటి పెట్టినావు, టాబ్లెట్లు వేసుకోమంటారా అద్దా అని చెప్పినావు. అలా 2000 మంది ఏమో లైక్లు కొట్టిరు, ఏమని వేసుకోవాలి టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి. సరే వేసుకోమంటారు, డాక్టర్లు వేసుకోమంటారు, వాళ్ళందరూ వేసుకోమంటారు, నువ్వు వేసుకోమంటావు, వేసుకుంటారు. పడద్దా మరి? పోతే నేనేం చెప్తున్నా, పోతే మీరు అందరూ తిరుగుతారా? మీరు ఏదైతే మీరు అడిగి వేసుకుంటున్నారో ఇప్పుడు సరే అదే అల్లు మీద అడిగి వేసుకోండి. అదే అట్నే వేసుకుంటామే. అల్లు మీద వేసుకున్న తర్వాత దేవుడు చెప్పిన తర్వాత నేనే ఎండాడా, దేవుడు చెప్తాడు కదా. చెప్తాడే సరే ఇను. ఇప్పుడు అదే ముచ్చట నువ్వు రామమ్మ దగ్గరికి పోయి అత్తమ్మకి ఇట్లా అల్లు పట్టు, మరి గిట్లా సంగతి అని డైరెక్ట్ అత్తమ్మ దగ్గరికి పోయి మమ్మీ దగ్గరికి పోయి పట్టిస్తే అయిపోతుంది. ఇక్కడ ఎందుకు కొరుగుతున్నావు, కింద ఎందుకు కొరిగినావు? ఏదైనా ముచ్చట ఉంటే ఒకటే ముచ్చట, అక్కని పట్టుకొని పోవాలా, వైనని పట్టుకొని పోవాలా, మమ్మీ దగ్గర అడగాలి, అక్కడికి అయిపోతుంది. నువ్వు ఆ వీడియో తీయాల్సిన అవసరం ఏముంది చెప్పు? సరే ఇగో దాని ముంగడ మంచి పేరు తెప్పించుకుంటే అత్త కట్టుది. అత్తమ్మ నాకు ఎవరి ముంగడ మంచి పేరు తెచ్చుకోవాలని అవసరం లేదు. నా గురించి నేను తెలుసు, నేను ఎట్లుంటానేది నాకు తెలుసు. నేను ఏంటంటే ఎవరు మంచి గురించే వేస్తాను, నీకు తెలియదు కాబట్టి టాబ్లెట్ ఇట్లా అని చెప్పిన. ఏంది మంచి గురించే చెప్తున్నావు, ఎందుకంటే నీకు దాని గురించి తెలుసు, అందరికి దాని గురించి తెలుసు. బట్ ఏంటంటే ఇప్పటికి 3 సార్లు అందరు చెప్పారు, అందరు చెప్పినట్టు విన్నది పోయింది. వాళ్ళు తిరిగిచ్చిర్రా, వాళ్ళందరూ చేతులు దురుపుకోరు. అయ్యో అమ్మ గోళీలు వేసుకోమన్నా కానీ పోతే మాకేం తెలుసు. నా మీద భరోసా మీద అడగమంటలే, వేసుకోని అంటలే. ఎట్లయితే మీరు అడిగిరో క్లియర్ గా ఈ టాబ్లెట్ అని చెప్పి పేరు తీయండి అంటున్నా. పేరు తీసి అడగండి. అదే ఏమైంది ఆ పేరు తీసి మరి అల్లు దేవుడు వేసుకోమంటే మంచిగా ఉంటేనే కదా వేసుకోమంటాడు. ఇప్పుడు దీని గురించి నువ్వెందుకు బ్యాడ్ అవుతున్నావు? అందరికి బ్యాడ్ అనే కాదు, ఇప్పుడు తర్వాత నేనున్నా నా విషయంలో అట్లా అంటారు, కానీ నేను వేసుకుంటా, నాకు తెలుసు నేను వేసుకొని నోలొద్దు అంటారు. నువ్వు మంచి గురించి చెప్తున్నావు, నేనేమంటున్నా నువ్వు మంచి గురించి చెప్పేది ఏదో డైరెక్ట్ మమ్మీ దగ్గరకు పోయి చెప్తే అయిపోతుంది. కింద వీడియో పెట్టి వాళ్ళందరికి పిలిచిన అవసరం లేదు. సరే ఈ వీడియో కూడా పెట్టా. ఏడో చెప్తున్నా వీడియో పెట్టా, వీడియోలో పెట్టు పెట్టా, ఇది కూడా వీడియో పెట్టా. దాంట్లో పట్టించి మీ టాబ్లెట్స్ వాడతా అంటే నేను ఎందుకు పెడతా వీడియో? పెట్టాను. అయ్యో చార్మి, నేను ఏ టైంకి ఉండవనో ఎప్పుడు ఉండవనో అవన్నీ నాకు తెలిసాయి. ఎట్లా ఉండకపోతే ఆ పిల్ల సెట్ అవుతుంది అన్నది నాకు తెలిసే. సర్కారు దాపులకు నెలకు ఒక సూది వేపిస్తా, అలా గోళీలు ఇస్తుంది కదా, రోజుకొకటి వేసుకుంటుంది. ఆ పిల్ల గంతే పడితే ఎక్క వాడే, నేను ఏడికి కొండవను ఏ టైం కొండవను నాకు తెలిసే. నువ్వు ఇవన్నీ ఎప్పుడు అవసరం లేదే. ఏమైంది మరి నీకు? నాకు ఈ మీరింత ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతారో అర్థమైంది. చిన్న టాపిక్ ఇది, టాబ్లెట్స్ గురించి ఇట్లా అయితే సరే ఆమెకి అబార్షన్స్ అయినా అంత ఇట్లా ప్రాబ్లం ఉంది అని. నేనేమంటున్నా, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి, పర్టికులర్గా పేరు నువ్వన్నా పోయి చదివి వినిపించాలి కదా. మరి వదినకి టాబ్లెట్ పడుతుందా అని చెప్పి పేర్లు చెప్పేది ఉండే. అరే మాకు తెలిసి తల్లి, మాకు తెలియనట్టు నువ్వు ఎందుకు? అత్తమ్మ ఒక నిమిషం, స్టార్టింగ్ 3 నెలలు వేరే టాబ్లెట్లు ఉంటాయి అత్తమ్మ. ఇగో సరే ఇప్పుడు అమ్మ ఏం లేదు, ఒక్క నిమిషం, ఇది కూడా ఏమంటే ఆగమ్మా, ఇది కూడా ఏమంటలేదు, టాబ్లెట్లు వాడిపోయారు అంటుంది. అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా, సరే పట్టిస్తే ముందు ఇదంతా ఎందుకు అడగాలి, అందరూ చెప్తున్నా మళ్ళీ ఎందుకు కొరుడు దీని గురించి అయిపోయింది ఆ టాపిక్. సరే సరే తీసుకోము ఇట్లా ఏంది ఆ పిల్లని కొడుకుని కనేటట్టు మేము చెప్తామా? ఇగో ఈ భుజులు కొంటవో దేవుని కాడికి కొంటవే, దేవుని అడుగు, గోళీలు ఆడంటదా అద్దా అని. ఆడంటే ఆడిపి, అద్దంటే అద్దు, అప్పుడు నీకు సంతోషమేనా? నేను కూడా అదే అంటున్నా మామయ్య, దేవుడికి అల్లు మీద అడిగి మరి వాడమంటే ఒక టాబ్లెట్ వాడండి 3 నెలలు. ఫస్ట్ వాడేది ఒకటే, మళ్ళీ ఈడియలు బిడ్డలు పెట్టవు కదా. ఇంకేం పట్టిపిచ్చిరు, మీరు పట్టిపిచ్చిరు బరాబరే. ఏం అడిగారు? మీరే క్వశ్చన్ వేసిరు, మీరే ఆన్సర్ వేసిరు, అట్లా అడుగుతారు వాళ్ళన్నా. ఇప్పుడు అది కూడా ఏమంటుంది, అప్పటి నుండి అదే వరుతుంది ఆ ముచ్చట. అట్లా పట్టిస్తామంటే అది కూడా పిసాలే కూడా ఒకటే దిక్కు. ఆ టాబ్లెట్ దేని గురించి అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే మెదడు మంచి పెరుగుతాడు పిల్లలు. కరెక్టేరా, కరెక్టే కానీ దీనికి కొంచెం పడే చుట్టానా? మీరు అడిగింది సక్క అడగలే, పోయి సక్క అడుగుతే అయిపోతుంది. నీకు కూడా తెలివి మంచి ఉంచుకోవాలా. ఏదన్నా అడిగినప్పుడు ఓన్లీ అడిగితే సాల్వ్ అవుతుంది అన్నది ఒకటి తెలుసుకోవాలా. డైరెక్ట్ పోయి మమ్మీని అడగాల, అక్కడ సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ రాధతో దగ్గర పోయే కంటే మన దగ్గరకు వచ్చి మీతో డిస్కషన్ చేసి తర్వాత పోదామని అనుకున్నా. నీ డిస్కషన్ ఏమో కానీ నీ ఒర్రుడు కూడా లొల్లి లెక్కన ఉంటుంది. ఎప్పిస్తా నీ ఒర్రుడు కూడా లొల్లి లెక్కన ఉంటుంది. ఒర్రుడు అంటే మాట్లాడితే ఒర్రుడు అంటారు. మాట ఎట్లుందంటే అమాయకంగా లేదు, మొత్తం కడబిడం కొట్టేస్తుంది మాట. దాని మాట అంతే, ఎప్పటికంటే దాని మాట కడబిడ కాదు, నార్మల్ మాట్లాడితేనే ఒర్రుతున్నా అంటే ఇక నిజంగా ఒర్రుతే నిజంగా ఒర్రేడు ఇంకా
ఇదే కావచ్చు అనుకుంటున్నా నేను. ఫైనల్గా అయితే నవ్యక్క అయితే టాబ్లెట్స్ వాడుతుంది. ఆడుతుంది, ఆడు తప్పది, కానీ కాకపోతే ప్రైవేట్లో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ దానికి పడతలేదు. ఇప్పుడు సర్కారు దవాఖానలో గొడవైన అనుకో, నెలకు ఒక సూది వేయించుకొస్తా, ఆ గోళీలు రోజు ఒకటి వేసుకుంటే దానికి మంచిగా ఉంటుందని నేను చెప్తున్నా. నువ్వేమో గోళ్ళు ఎందుకు ఆడతలేవని నువ్వు లొల్లి పెట్టుకోబడుతుంది. అంటే తమ 3 నెలలు దాటిపోయింది అనుకో, ఫస్ట్ వాడేటియే 3 నెలలు అన్నట్టు, అదే ఇంపార్టెంట్. దాటిపోయిన తర్వాత వేరే వాడితే వేస్ట్ అని చెప్పి నా బాధ అంతా పిల్లల గురించి చెప్పుకుంటే, పిల్లలు మంచిగా ఉండాలి, నవ్యక మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనం అందరం మంచిగానే ఉంటాం. అది మనిషి హెల్త్ మంచిగా ఉన్న మనిషి కాదు. ఈ పక్క పవర్ ఉంటాయి గోళీలు, దానికి పడాయి కాబట్టి అవి అయితే రోజుకొకటి ఉంటుంది. అదే రోజుకొకటి, నెలకొక సూది, సింపుల్ గా అయిపోతుంది. అదే అందుకనే ఆ పేరు నేను తీరంగా ఉండబోతేనే అయ్యో చార్మి అంటే నువ్వు వీడియో పెట్టుకుంటా ఆ లోపు 3 నెలలు అయిపోతాయి అని చెప్పి నా బాధ. నన్ను ఎంతమంది ఏమనాలా, ఎంత బదనం కావాలో నేను చెప్పు. ఏమనరు మా అత్తమ్మ బంగారం. ఓకే మరి రీల్స్కి ఏమనకుండ్రి, నేను గోళ్ళు ఆడిపిస్తా, ఏది ఎట్లా అన్నది చూసుకుంటా, వెనక ముందు చూసుకుంటా, ఆ పిల్లకు సెట్ అయ్యేటట్టే చేస్తా. మీరు ఏం కామెంట్లు పెట్టి నన్ను తిట్టకుండ్రి. అభినందన్ అయితే ఆ కాన్పు అస్సలు తీసేలా ఉంచొద్దని సర్కారు దవాఖానలో మేడంలో ఒక 10 మాటలు వచ్చిర్రు. వీళ్ళ అత్త సైకో, అట్లా ఇట్లా చెప్పిన మాట ఇంట్లేదు, నవ్వి ఎన్ని రోజుల కోసం పోసుకుంటుందో, కన్నోళ్ళకు బాధ, నీకేం బాధ అమ్మా, ఎందుకు వస్తున్నావు ఆ కాన్పు అని మస్తు మంది తిట్టిర్రు. తిట్టినా కానీ నా ఐడతోని మా అక్క అలవడుతుంది కాబట్టి అలవట్టించుకుంటా, నా ఐడతోని ఆ పిల్లకి ఏది తింటే ఎలా ఉంటుంది అన్నట్టు అట్లా కాపాడి అట్లా బతికిపించిన, ఆరోగ్యంగా పుట్టేటట్టు చేసిన. లేకపోతే ఆ పిల్లాడు ఉండేటోడే కాదు భూమి మీద, ఆ పిల్లాడు భూమి మీద ఉండేటోడు కాదు, రాధక్క గురించి నలుగురికి తెలిసేడు కాదు, ఈడియా విడుదల అయ్యేదే కాదు. అదే ఇప్పుడు అక్క అల్లు గురించి లక్షల మందికి తెలిసింది. ఈ అల్లు వల్ల కొంతమంది బతురు. అందరు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం, అందులో మేము ఉండాలి. ఓకే మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.